ఏం చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్, బూరెలు చేస్తున్నా. మరి మీ అందరికి కూడా బూరెలు అంటే ఇష్టమే కదా. మరి నిమిషాల్లో చేస్తా చూడండి ఎట్లా చేస్తున్నానో. ఏంటంటే పిండి జల్లడ పట్టినా, ఇక అర్ధకిలంత పప్పు తెచ్చిన, ఇక పప్పును మంచిగా చెరిగిన. ఇక పప్పును కుక్కర్లో అయితే తొందర ఉడుకుద్ది, ఒక 3 విజిల్లు వస్తే చాలు మనకు, అంతే కుక్కర్లో ఉడుకుద్దని కుక్కర్లో పోస్తున్నా. ఎందుకంటే బాగా చీకటైంది, ఘోరంగా పొద్దుపోయింది కదా, అందుకని తొందరగా చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే రాత్రి ఊకే కరెంట్ కూడా పోతుంది కదా. ఇట్లా పప్పు కడిగినా ఇక ఉడికింది. ఇట్లా మంచిగా పప్పు ఏంటంటే వక్కలు లెక్క ఉండాలి, బాగా మెత్తగా ఉడకద్దు బూరెలు చేసినప్పుడు ఎప్పుడైనా కూడా. అందుకని ఇక ఫ్యాన్ కింద పెట్టుకున్నా అన్నట్టు. మంచిగానే మెత్తగా అస్సలే కాలే, మంచిగా ఉంది. ఫ్యాన్ కింద పెట్టుకున్నా, పొడి పొడి అవుతుంది మనం ఇది. నేనైతే రోలు కడిగి పెట్టిన, రోట్లో దంచుదామని, కానీ మిక్సీలో వేస్తా. ఇక మిక్సీలో అయితే తొందరగా చీకటి అయ్యేటట్టుంది కదా. ఇక చూడండి మిక్సీలో వేసినా ఎంత మంచిగా అయింది. నేను షార్ట్ కట్ చేస్తున్న వీడియో, 2-3 సార్లు వేసిన మిక్సీలో, కానీ ఒక్కటి చూస్తాను మీకు. ఇక మంచిగా పొడి పొడిగా అయింది కదా ఫ్రెండ్స్. ఇక బెల్లం అయితే ఇట్లా తరిగి పెట్టుకున్నా. ఎందుకంటే ఎప్పుడైనా మనం స్వీట్ చేసినప్పుడు, బూరెలు చేసినప్పుడు, అరిసెలు చేసినప్పుడు బెల్లాన్ని మంచిగా చాకు పట్టి కడిగి ఇట్లా తరిగి పెట్టుకోవాలి. ఇక గోధుమ పిండి అయితే ముందుగానే కలిపి పెట్టుకున్నా. మనం ఎప్పుడన్నా బూరెలు చేస్తున్నామంటే ఫస్ట్ మంచిగా నానాలి గోధుమ పిండి. 10 యాలకులు వేస్తున్నా ఫ్రెండ్స్. ఇక చూడండి మంచిగా 10 యాలకులు వేసిన. ఇక అంతా అన్నీ పోసి కలుపుతుంది. ఇక అన్నీ పోసి మంచిగా కలిపి పెట్టి, ఇక చీకటి అవుతుంది, మళ్ళీ పాప వచ్చేసరికి ఇవి కావాలి. ఇక ఆమెకు ఒక సర్ప్రైజ్ లాగా ఉంటుంది అన్నట్టు, అందుకనే చేస్తున్నా. స్వీట్ అంటే బాగా ఇష్టం అన్నట్టు. మరి ఇట్లాంటి మన ఇంట్లో చేసే స్వీటు, ఇట్లా బూరెలు, మనకు బెల్లన్నం ఇట్లాంటివి అంటే చాలా ఇష్టంగా తింటుంది, అందుకని ఇట్లా చేస్తున్నా అన్నట్టు. ఇక చూడండి పిండి అయితే మంచిగా కలుపుకోవాలి ఎప్పుడైనా కూడా. ఎంత పిండి కలుపుడు మంచిగా కలిపితే అంత మంచిగా వస్తాయి. ఇలా ఇక చూడండి అంతా కలిపి పెట్టింది అది ఉన్నది. నెయ్యి పోసుకున్నా. ఇక బౌల్లో నెయ్యి పోసుకొని, ఇంట్లో నేను అన్నీ షార్ట్ కట్ చేసిన కదా వీడియో, ఇంట్లో నెయ్యి పోసి కలిపిన కొంచెం. ఇక నెయ్యి పోసి కలిపితే మంచిగా నెయ్యి మంచిగా వాసన వస్తుంది. ఎందుకంటే మంచి నెయ్యి అయితే మంచిగా అనిపిస్తుంది కదా. ఎప్పుడైనా కూడా మీరు మంచి నెయ్యి ఉంటే పోసుకోరు, డాల్డా అది ఇది కాకుండా. ఇక లేకుంటే నూనె పెట్టుకొని చేసుకోవచ్చు మనం. ఏంటంటే నేను ఏమనుకుంటున్నా అంటే మస్తు తొందరలు ఉన్నా, ఎగిరితంలు ఉన్నా, తొందరగా చేసుడు కావాలని ఒకటే ఉందన్నట్టు ఆలోచన. ఇక అవుతుంది, ఎంత అవుతుంది, ఆల్రెడీ పిండి కలిపితే పప్పు గ్రైండర్ అయ్యే, ఎంత చేసుడు కాల్చుడు అంతే, 2 పనులు ఉన్నాయి. చేసి కాలుస్తే అయిపోద్ది. ఇక ఇదేంటంటే మనం చేసినప్పుడు ఇక చూడండి నేను పీట కూడా ముందుగా కడిగి పెట్టుకున్నా. ఇక మనం డైరెక్ట్ కిచెన్ ప్లాట్ మీద కూడా చేయొచ్చు, ఈ పీట పెట్టాలని ఏం లేదు, కానీ ఇక నేను ఉంది కదా అని పెట్టిన. మీరు డైరెక్ట్ కిచెన్ ప్లాట్ మీద మంచిగా మీరు నూనె, మనకి ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది కట్ చేసేసి చేయొచ్చు. నేనేమో డైరెక్టే వేస్తున్నాను అన్నమాట పీట మీద. ఇక మీకు ఎంత బూరె సైజు కావాలంటే అంత పెట్టచ్చు. మరి బూరెలు అంటున్నాను అనుకోకండి, బూరెలు, భక్షాలు అన్నీవే, ఇంకా నేతి బొబ్బట్లు అన్నీ కూడా మనం వీటిని అంటాం. మన తెలంగాణలో ఏమంటాం, మొట్టమొదలు మన పెద్దవాళ్ళు అన్నది అయితే బూరెలు అందరూ. ఇక నేను ఇదివరకు పోయినసారి ఉగాదికి చేసిన కదా నేతి బొబ్బట్లు అని చెప్పిన. ఇక అట్లనే మనం, కానీ బూరెలు అయితే మన పుట్టూరువం కదా. ఇక చూడండి ఇక అంత మీకు ఎంత సైజు బూరె కావాలనుకుంటే అంత లోపల పూర్ణం పెట్టుకోర్రి. పూర్ణం అంటే పప్పు బెల్లం కలిపిందే పూర్ణం అంటాం. మరి మీ అందరికి కూడా తెలిసే అనుకుంటా. అదే పూర్ణం పెట్టి ఇక మంచిగా ఇప్పుడు దీన్ని చేయాలి. ఇక నేనైతే మస్తు నిమ్మలంగా ఉంటే ఇంకెంత అంటే అంత ఇట్లా నిదానం ఉంటుంది. ఇక లోపల ఒక దిక్కు కావాలి తొందరగా అయిపోవాలని ఉంది, ఎందుకంటే చీకటి రాత్రి అవుతుంది అన్నట్టు. అందుకని మంచిగా వస్తుంది పిండి. మనం ఎప్పుడైనా బూరెలు చేస్తే ఫస్ట్ చేసిన వాటికంటే ఆఖరికి మస్తు వస్తాయి, ఎందుకంటే పిండి మంచిగా నానుంటుంది అన్నట్టు. ఇటు ఈ పిండి నానుతుంది, అటు గోధుమ పిండి నానుంటుంది, అందుకని అప్పుడు మస్తు వస్తాయి బూరెలు. ఇక చేస్తురుగా ఇప్పుడు చూడండి, ఇక కూలబట్టి ఎటంటే అటు చేయొచ్చు మనం. ఇక పిండిని అయితే మనం పిండి పక్కు కడుతుంది అన్నట్టు, అందుకని మూత పెట్టుకోవాలి ఎప్పుడు కానీ. ఇక మళ్ళీ కొంచెం ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఎంటదెంట మనం 2-3 బూరెలు అయినాక మళ్ళీ ఒకసారి పిండిని విసుకున్నట్టు చేసుకుంటా మళ్ళీ వేయాలన్నట్టు, అప్పుడే మంచిగా వస్తుంది. ఇక నేనైతే చేయితోనే ఒత్తేస్తున్నా, కొన్ని కోలతోని కొన్ని చేయితోని. ఇక 1-2 అయినాక ఇక ఇట్లా మెత్తగా వస్తుంది అన్నట్టు, పిండి మంచిగా నానుతుంది కదా. మరి మీరు కూడా ఉగాది రావాలని ఏం లేదు, పిల్లలకు సెలవులు వచ్చినాయి కనుక వాళ్ళకి తినబుద్ధి అయినల్లా చేసేయాలి మనం. అందుకని ఎవరికన్నా పిల్లలకి ఇట్లాంటి ఇష్టం ఉంటే తప్పకుండా మన ఇంట్లో ఎంత 1 గంట మనది కాదనుకుంటే అయిపోతుంది. ఇక చూడండి చక్కగా వచ్చింది కదా ఫ్రెండ్స్ బూరె, మంచిగా పతుల మంచిగా వచ్చింది. ఏంటంటే ఇటు చేసుకుంటా అటు కాలుస్తున్నా అన్నట్టు. ఇక అక్కడ అది ఒకటి కాలుతుంది ఆల్రెడీ, ఇటు చేసుకుంటా అటు కాలుతున్నా. చీకటి వస్తుంది వీడియో, ఎందుకంటే రాత్రి అయింది కదా. ఈ వర్షం కూడా పడ్డది, ఇది వరదాకా వర్షం పడ్డది, చల్లగా ఉంది వాతావరణం కూడా. నిన్న పడ్డది, ఈరోజు పడ్డది ఫ్రెండ్స్ ఇక్కడ. మరి మీకు కొట్టిందో లేదో వాన, కానీ ఇటైతే పడ్డది. ఇక మరి బూరెలు మీరు కూడా మీకు ఇష్టమా బూరెలు,
మీరు ఎట్లా చేస్తారు బూరెలు అంటే ఒక్కొక్కరం ఒక్కొక్క అమౌంట్ చేస్తాం, బూరెలు మస్తు రకాలు చేయొచ్చు కదా. మరి మీరు ఎట్లా చేస్తారో బూరెలు కామెంట్ చేయండి. ఇక చూడండి ఇంకా గంత ఉంది, బేషన్ నిండు ఉంది కదా, పూర్ణం అయితే చాలా ఉంది. ఏం లేదు, కొన్ని చేసి పెట్టినా కానీ పిల్లలకు మిగతాయి నెమ్మదిగా చేయొచ్చని అనుకుంటున్నా. నేను అయిపోయేదాకా చేస్తా. ఏమంటారు, మనం పిల్లలు వాళ్ళు తిన్నాకైనా కూడా మనం చేసేయచ్చు, అందులో ఏముంది, వేడి వేడిగా చేసేయచ్చు అప్పటిదప్పుడు. ఎక్కువ మనం పిండి కానీ పూర్ణం కానీ ఎక్కువ ఉంటే తెల్లవారి కూడా చేసుకోవచ్చు, ఎటువంటి ఏం లేదు బాధ. నేను కొంచెం శనగపప్పు ఉంచిన ఫ్రెండ్స్, ఇంట్లోది శనగపప్పు ఉంచిన, కంది కట్ట వెళ్ళింది, శనగ కట్ట వెళ్ళింది. మనం పప్పు ఉడకబెట్టంగా నీళ్ళు వెళ్తాయి కదా, దాన్ని చారు చేసి పప్పు వేస్తున్నాను అన్నమాట. అవి చేసిన నేను ఆల్రెడీ కర్రీ. ఇక మనం శనగపప్పు కొంచెం అర్ధ కిలో ఉడకబెడితే కొంచెం తీసిన పప్పుకు ఎంత మంచిగా సాగుతున్నాయి చూడుర్రి బూరెలు, ఎటు చేస్తే అటు సాగుతున్నాయి కదా, చాలా గమ్మత్ అనిపిస్తుంది. పిండి మంచిగా మెత్తగా నానింది, ఎటంటే అటు పోతుంది. అవి నేను కవర్ పెట్టుకున్నాడు కానీ కవర్ కూడా వేయలేదు. ఇట్లా మంచిగా చేసుకుంటా చేయితో నొత్తుకుంటా చేస్తే పటాపటా అయిపోతాయి తొందరనే. నాకు ఆలోచన అసలు నాకు ఇప్పల అస్సలు అనుకోని పని ఇది బూరెలు చేసుడు. మా వారు చెప్పిండనమాట, పెద్ద చెట్టుకి బాగా ఇష్టం బూరెలు చేద్దాం, స్వీట్ కావాలన్నది కదా, వచ్చే వరకు వేద్దాం అన్నాడు. అన్నాక ఇక సాయంత్రం పూట అప్పటిదప్పుడు నానబెట్టినాం అన్నట్టు. ఎంత చక్కగా వస్తుంది బూరె, చాలా చక్కగా వచ్చింది. ఇక నెయ్యి వేసే కాలుతున్నట్టు. మనం నెయ్యితో బూరెలు కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటాయి, మస్తు రుచి ఉంటాయి, మంచిగా ఉంటుంది అన్నట్టు. ఉంటే మాత్రం నెయ్యి వేయండి, లేకుంటే నూనెతో కాల్చుకోండి, నో ప్రాబ్లం. ఇక ఎంత అంటే చీకటి అయింది చూడురు, మస్తు అంటే మస్తు చీకటి అయింది. ఇక నేనైతే ఏమీ వేయలేదు, ఓన్లీ యాలకులు వేసినాక అంతే, యాలకులు, బెల్లం, పప్పు, ఇక ఇట్లా వేసి చేస్తున్నా. ఇక చూడండి అక్కడ ఎన్ని కనబడుతున్నాయి, నేనే మస్తు షార్ట్ కట్ చేస్తాను వీడియో, మీకు చెప్తున్నా కదా ఫ్రెండ్స్. గన్ని బూరెలు అయినాయి, అవన్నీ ఎప్పుడు తింటామో ఎప్పుడు వస్తాయి. ఇంకా పిండి ఉన్నది, ఇంకా చేస్తూనే ఉన్నా నేను, ఇంకా చేస్తూనే ఉన్నా. ఇంకా పాప అయితే రాలేదు ఇంకా, ఇక ఆమె కొంచెం 8:30 అట్లా వస్తుంది కదా, ఇక వచ్చే వరకు రెడీ అవుతాయి ఇవి. అందుకని ఇటు చేస్తూనే ఉన్నా, అటు గన్ని గనమైనవి. ఆల్రెడీ కొన్ని అయితే అనుకున్నా కానీ తక్కువ అయితే అనుకున్నాం కానీ ఎక్కువనే అవుతున్నాయి. ఇక చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చూస్తుండగానే అయిపోతుంది చేసుడు. అస్సలు ఇట్లా మనం తొందరగా చేయాలనేది ఎప్పుడైతే మన మనసులు ఉంటుందో ఏదైనా వంట, అది తొందర చేస్తాం అన్నట్టు. అంత హడావిడిలా చూస్తుండగానే బూరెలు అయిపోతున్నాయి ఫ్రెండ్స్. మరి మీరు కూడా తప్పకుండా సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి బూరెలు చేయండి. ఇక మీరు చూస్తున్నారు ప్లేట్లో మన బూరెలను, ఎట్లున్నాయి బూరెలు, మరి మంచిగా వచ్చినాయా, ఎట్లున్నాయంటే మేము దీన్ని చూస్తున్నామా అనుకోకండి ఫ్రెండ్స్. మరి ఎట్లున్నాయి, మంచిగా వచ్చినాయా ఎగిరితంలో చేసినా కూడా అని కామెంట్ చేయండి, ఎట్లున్నాయో కామెంట్ చేయండి. అట్నే మీ ఇంట్లో తప్పకుండా బూరెల్ని చేసుకోండి, చేసి పిల్లలకి ఇవ్వండి. పెద్దలు తినొచ్చు, పిల్లలను తినొచ్చు, అందరం తినొచ్చు. మనకేం తినబుద్ధి అయితే అది తినాలే కదా, తప్పకుండా తినాలి ఫ్రెండ్స్. అట్నే మరి మన వీడియోకి అయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. మరి ఎందుకంటే ఇక అయిపోతుంది ఆల్రెడీ, ఇగో చేసుడు అయిపోయినాయి. ఇగో ఇంకుంది పిండి కానీ ఇగో గన్ని బూరెలు అయినాయి, ఇంకా ఓదికు కాలుస్తున్నా. ఇక కాలుస్తున్నా చూడండి ఎంత ముద్దుగా వచ్చింది బూరె. మరి మన వీడియోకి అయితే తప్పకుండా లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్కి, బంధువులకి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే తప్పకుండా అందరు చూడాలి. ఇక చూడండి గన్ని బూరెలైనా ఈ బూరె కాలుస్తున్నా, ఇది మీకోసమే. చూడండి ఎంత మంచిగా అంటే అంత మంచిగా వచ్చింది, చెప్తున్నా మీకోసమే అని. ఇక వీడియో అయితే దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్. ఇక బూరెలు అయితే గన్ని ఉన్నాయి, ఇక ఒడవాల ఎట్లా ఒడుస్తాయి అని చూస్తున్నాయి. చేయదాకా చేసుడు, చేసినాక చూడండి అవి కానీ ఎన్ని ఉన్నాయంటే దాదాపు చాలానే ఉన్నాయి లెక్క పెడితే. ఇప్పుడు మనం ఎగిరితంలో ఉన్నాం, చాలా ఎగిరితంలో ఉన్నాం కనుక ఒక గంతెత్తు కుప్ప అయినాయి బూరెలు, చాలా అంటే చాలా అయినాయి. మనిషికి 4 వస్తాయో 5 వస్తాయో గన్నిగనం బూరెలు అయినాయి ఫ్రెండ్స్. మరి ఇక బూరెలు అయితే టేస్ట్ చేయాలి, ఎందుకంటే ఎట్లున్నాయని తినాలి. ఇక మంచిగా బూరె పెట్టిన, నెయ్యి వేసిన, ఇక నెయ్యి వేసి మరి మళ్ళీ నేను మర్చిపోతున్నా. ఇక దేవునికి మొక్కాలి, ఇంక ఇప్పుడు దేవునికి మొక్కి, ఇక మా దేవునికి మొక్కిన తర్వాతనే మనం ఏదైనా కూడా ఫస్ట్ మనం ఇప్పుడు యాదకొచ్చి దేవునికి మొక్కుతా అన్నమాట. మనం ఏ వంట చేసుకున్నా కానీ మనం దేవుడికి మొక్కుతాము. నేను షార్ట్కట్లో చూపిస్తాను మీకు. ఇక అప్పుడు మనం దేవుడికి మొక్కిన తర్వాతనే తింటాం కదా ఫ్రెండ్స్. ఇక చక్కగా ఇప్పుడైతే నేను రుచి చూస్తాను ఎట్లుంది. మరి ఇంత ఆగమాగంలో చేసినాం కదా తొందరలా అని, కానీ ఎప్పుడైతే మనం మంచిగా చేయాలని ఏ పనైనా చేస్తామో అప్పుడు ఆ పని మంచిగా అవుతుంది. ఏంటంటే ఇక చూడండి ఇంత ఎగిరితంలో చేసినా కానీ మస్తు అంటే మస్తు సూపర్ టేస్ట్గా ఉంది బూరె.
చాలా రుచిగా ఉంది. ఎందుకంటే మనం ఏదన్నా స్పెషల్ ఉందా అంటే ఇదే స్పెషల్, మనకు చాలా స్పెషల్ అయింది బూరెలు. మరి మీరు బూరెలు చేయండి మీ ఇంట్లో కూడా తప్పకుండా. అట్నే మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, మన వీడియోకి లైక్ ఇవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక మన వీడియో అయితే అయిపోతుంది. ఇక బూరెలు అయితే చాలానే ఉంది, ఇక అందరికి పెట్టాలి ఇప్పుడు. ఎందుకంటే పిల్లలకు, మా వారికి, అందరికి బూరెలు పెట్టాలి, అందరం తినాలి. ఇంకా మనకి ఇది మన మహాభారతంలో కూడా ఉంది కదా, తింటే బూరెలే తినాలి, వింటే భారతమే వినాలని. ఇక నెయ్యి అయితే మంచిగా వేసుకొని బూరెలు తింటున్నాం. బూరెలల్లా నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇక బూరెలు చూడండి, ఇగో ఇంకో ప్లేట్లో కూడా పెట్టిన, ఇక గిన్ని గనం ఉన్నాయి. ఇవి ఇక వడవాలి. ఇక అసలు చేసేదాకా చేయాలనిపిస్తుంది, చేసినాక అయ్యో ఇవి ఎట్లా వడవాలనిపిస్తుంది. ఇక మరి అయితే కానీ మీరైతే తప్పకుండా పిల్లలకి